ఓకే, గుడ్ మార్నింగ్. హార్ స్టూడెంట్స్, ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆంధ్రాలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న బీఈడి, బీపీడి మరియు యూజీడి అభ్యర్థుల్ని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు సరైన విధానంలోనే ప్రిపేర్ అవుతున్నారా? ఓకే సార్, 20 సంవత్సరాల అనుభవంతో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో వందలాది అభ్యర్థుల్ని వ్యాయామోపాధ్యాయులుగా తీర్చిదిద్దిన సంస్థ సార్ మాది సన్షైన్ డిఎస్సి పీడీపీఈటీస్ కోచింగ్ సెంటర్. మొన్న జరిగిన తెలంగాణ డిఎస్సిలో సార్ మీ యూట్యూబ్ వీడియోస్ చూసి చక్కగా ఫాలో అయ్యాం, చక్కగా స్కోర్ చేసామని చెప్పారు. ఆన్లైన్ క్లాసుల్లో కూడా చక్కటి స్కోర్ చేశారని చెప్పారు. చాలా హ్యాపీ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ఉద్దేశించి మీరు రెగ్యులర్గా టెస్ట్ రాస్తున్నారా? ఎవ్రీ టాపిక్ మీకు టెస్ట్ పెడుతున్నారా? టెస్ట్ రాయాలండి. ఎవ్రీడే టాపిక్ చదవాలి, అదే రోజున టెస్ట్ రాయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టాపిక్స్ అన్నీ కూడా మళ్ళీ గ్రాండ్ టెస్ట్ రాయాలి. వాటిని రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ మైండ్లో సబ్జెక్ట్ అనేది ఎక్కువ నిక్షిప్తమై ఉంటుంది. మా ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకి మేము అలాగే చేయించడం జరుగుతుంది సార్. ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. టెస్ట్ అనాలిసిస్ చేస్తాను సార్. మళ్ళీ చేసిన తర్వాత ఎవరు తక్కువ మార్కులు చేశారు, ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి, ఆ బిట్టు ఫలానా బిట్టు మీరు ఎందుకు తప్పు పెట్టవలసి వచ్చింది అని వ్యక్తిగతంగా ప్రతి ఒక్క విద్యార్థి మీద శ్రద్ధ తీసుకుని చెప్పడం జరుగుతుంది సార్. ఈ విధంగా మా ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది. వేరైనా మీరు కంపేర్ చేసుకోండి. ఇలా చేస్తేనే సక్సెస్ జరుగుతుంది. ఓకే, సమర్థవంతమైన వ్యాయామ విద్య బోధన ఎక్కడ జరుగుతుందండి? చిన్న సమూహాల్లో జరుగుతుంది. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్ బిట్ సార్. సమర్థవంతమైన వ్యాయామ విద్య బోధన ఎక్కడ జరుగుతుంది? చిన్న సమూహాల్లో. ఏంటండి? చిన్న సమూహాల్లో. ఓకే, ఇదే క్రమంలో నేను ఆఫ్లైన్ బ్యాచ్లో స్టాటిస్టిక్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్, స్పోర్ట్స్ మెడిసిన్ అండి, రీసెర్చ్, రిక్రియేషన్ అన్నీ కూడా మా ఇప్పుడు జరుగుతున్న బ్యాచ్కి కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా పంపించడం జరిగింది సార్. ఆగస్టు 15 నుంచి కొత్త డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. వందలాది మంది విద్యార్థుల్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా తయారు చేసిన సంస్థ సార్ మాది. ఒకటి సార్, కాలాన్ని, ధనాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నట్లయితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. 2018 డిఎస్సిలో 40 మార్కులకు గాను, ఏంటంటే కంటెంట్ 40 మార్కులకు ఇచ్చాడండి. 40 మార్కులకు గాను 37.5 మార్కులు నేను ఇచ్చిన కంటెంట్ నా టెస్ట్స్ నుంచి రావడం జరిగిందండి. నా దగ్గర రమారమి 2500 బిట్లు వచ్చిన అభ్యర్థి, ఆఫ్లైన్లో ఉన్న అభ్యర్థి 2500 బిట్లు రాసి బయటకు వెళ్తారు సార్. ఇలా చేసిన వాళ్ళు రేపు పొద్దున్న ఎగ్జామ్లో చాలా ఈజీగా పేపర్ ప్రజెంట్ చేయగలుగుతారు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి, మేల్కోండి ఏంటి, మంచి సమయం తీసుకోండి. మనం ప్రిపేర్ అవుతున్నామంటే కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవ్వాలి, తులనాత్మకంగా చదవాలి, విశ్లేషణాత్మకంగా చదవాలి. ఆ సబ్జెక్ట్ మనకి వివరణాత్మకంగా మన మైండ్లో ఉన్నట్లయితే మనం ఎగ్జామినేషన్లో బిట్ చక్కగా పెట్టగలుగుతాం. ఆ విధంగా నా యొక్క విద్యార్థులకి నేను శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సార్. శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకు నా విద్యార్థులు, అదేవిధంగా తెలంగాణలో కూడా నా విద్యార్థులు వ్యాయామ విద్య విభాగంలో గవర్నమెంట్ ఉద్యోగులుగా స్థిరపడ్డారు సార్. ఓకే, సరైన నిర్ణయం తీసుకోండి. ఇలా ప్రిపేర్ అయ్యే విధానం మా దగ్గర కరెక్ట్ స్ట్రక్చర్ ఉంది, కరెక్ట్ ప్లాన్ ఉంది అండి. మిమ్మల్ని చక్కగా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో మీ జిల్లాలో సక్సెస్ఫుల్గా టాప్ 10లో కూర్చోబెట్టే విధంగా ప్రణాళిక తయారు చేశాం సార్. ఎందుకంటే మా దగ్గర ఉన్న రిజల్ట్ చూసుకోండి. 2005, 2008, 2012, 2014, 2018 ఈ డిఎస్సిలో నా విద్యార్థులు వరుసగా పీఈటీ పోస్టులు సాధించడం జరిగింది సార్. కాబట్టి ఎవరి దగ్గరికి వెళితే సక్సెస్ అవుతాం, ఎవరి దగ్గర ప్లాన్ ఉంది, మీ దగ్గర మీ మీద వ్యక్తిగతంగా ఫ్యాకల్టీ మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? మా ఫ్యాకల్టీ వచ్చేటప్పటికి రమారమి ఒక విద్యార్థి దగ్గర సుమారు 3 గంటలు కాన్సన్ట్రేట్ చేస్తారు సార్. వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తారు అండి. ఈ విధంగా చూపించి వాళ్ళని దగ్గర 90% దాకా రీచ్ అయ్యే విధంగా తయారు చేసి ఎగ్జామినేషన్లో సక్సెస్ అయ్యే విధంగా మేము ప్లాన్ రెడీ చేస్తాం సార్ ఎప్పుడూని. ఆ విధంగా ఉండడం వల్లే మా దగ్గర రెగ్యులర్గా రిజల్ట్ ఉండడం జరుగుతుంది.
కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. 1-2 సార్లు రివిజన్ చేసుకోండి. టెస్టులు రాయాలి సార్, ఆ టెస్ట్ని క్లారిఫై చేసే వాళ్ళు ఉండాలి. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ముందుకెళ్ళండి. ఓకే సార్, మేము ఆఫ్లైన్ బ్యాచ్ మరియు ఆన్లైన్ బ్యాచ్ రెండూ కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.